హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. Congratulations for Volga videos. Congratulations, Olga video for 17 million. కట్టిపోతేమో సారీ ఎరా టైం చూసావా? పెళ్లి కొడుకు నువ్వేనా? ఏ అలా లేనా? వెయిట్ 1 minute. వాష్రూమ్ ఎక్కడ? లోపల. ఓకే. బామ్మగారు ఇప్పుడున్న పెళ్లి కొడుకులాగా రిమోట్ బాగుంది. పెళ్లి కూతురు ఎక్కడ? లోపల ఉంది బాబు. ఓకే. ఎక్కడికి? లోపలికి. తానే బయటకు వస్తుంది బాబు. ఓ కూర్చో. ఏం లేదు, నా కోసం ఎవరు వెయిట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. తీసుకోండి. థ్యాంక్ యూ. కూర్చోమ్మా. లక్ష్మీదేవిలా ఉన్నావు. థ్యాంక్స్ అండి. రే చూడ్రా, మీరు అమ్మాయి ఏమన్నా పర్సనల్గా మాట్లాడుకోవాలంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఓకే రమ్మనండి, ఓ పనే పద్దు. నైస్. హౌ డే యూ? పిచ్చి పిచ్చిగా ఉంది నీకు. హౌ డే యూ? నువ్వు ఎవరో నాకు తెలీదు, నేను ఎప్పుడు చూడలేదు. ఆ పిచ్చి వేషాలు ఏంటి? మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడతాను. ఏంటి నువ్వు మాట్లాడేది? నేను కన్ను కొట్టలేదు, కంట్లో నలక పడింది, కాళ్ళు కావాలని తొక్కలేదు, కార్పెట్ అనుకున్నా, ఇలాంటి సాకులు చెప్పను. నేను కావాలనే మిస్బిహేవ్ చేశాను, ఎందుకంటే నాకు ఇప్పట్లో పెళ్లి ఇష్టం లేదు. మరి పెళ్లి చూపులకి ఎందుకొచ్చావు? మా అమ్మ నాన్న బలవంతం వల్ల. యా, అసలే నేను హ్యాండ్సమ్గా ఉంటాను కదా, మీకు ఎక్కడ నచ్చేస్తానో అని భయపడి. నువ్వు హ్యాండ్సమ్ గా ఉంటావని నేను చెప్పానా? పబ్లిక్ టాక్ అండి. నువ్వు నాకు నచ్చలేదు. నిజంగా? ఎస్. థ్యాంక్ యూ, లవ్ యూ. అమ్మా వాటర్ రిలీఫ్. చాలా సంతోషం అండి. సార్ నేను ఇంటికి వెళ్ళాక మీకు ఫోన్ చేస్తాను. ఓకే అండి. ఉంటానండి. అలాగేనండి. బామ్మగారు ఉంటానండి. మంచిదండి. వస్తానండి. ఓకే బాబు. ఎదవని ఇంటికి చెప్తా. అంతా బాగున్నారు కదా? అవునండి. బామ్మగారు ఆ? మీది మంచి ఫోటోజెనిక్ ఫేస్ అండి. నా ఫోటో నువ్వెక్కడ చూసావు నానా? అక్కడ పెట్టారుగా. బాగుందిరా కొత్త ఇల్లు. ఇంకా ఫర్నిచర్ రావాలరా. హలో. టైం ఏంట్రా మాటి మాటికి టైం చూసుకుంటున్నావు? ఫస్ట్ షోకి వెళ్దామని. నాకు ఇప్పుడు సినిమా చూసే మూడ్ లేదు. మనిద్దరం కాదు, మేమిద్దరం. ఇప్పుడా? ఫస్ట్ షోకి లేట్ అయిపోయింది, సెకండ్ షోకి చాలా టైం ఉంది. మెల్లగా. నీకు మారడు. నవ్వింది చాలు. సంబంధం ఏమైందంట? క్యాన్సిల్ అయిందంట. అమ్మయ్య, అమ్మాయి అదృష్టవంతురాలు. ఏంటి అలా అంటావు? ఆడికి ఏం తక్కువ? కొవ్వే ఎక్కువ. ఇంటి బాగోదు. విన్నాలే బా. కామెంట్ లాపి కాఫీ తెమ్మను. ఇస్తావా? చేస్తానా? సారీ బావా, ఏదో నీ మీద అభిమానం కొద్దీ. సర్దమాకు, నాకు తెలుసు లవ్ మ్యారేజ్లో లేడీస్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. నేను తీసుకుందా? ఓకే. కాఫీ వేడిగానే ఉంది కానీ బా, వెళ్ళి పంచదార వేసుకురా. ఎందుకురా? వేసుంటుంది. ఖచ్చితంగా ఉండదు. నా గౌరీ అలా చేయదు. 6 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నాను. నా భార్య గురించి నాకు బాగా తెలుసు. తగు. బాగా తెలుసు అండి వీడికి, వీడి గురించి నా బాగా తెలుసు. అంతా నీ వల్లే. పెళ్లి చేస్తే బాగుపడతాడు అన్నావు. అరే పెళ్లి చూపులకే గంట లేట్గా వచ్చాడు. ఎప్పుడు లేటే. అంత బిజీనా వాడు? వెయ్యి. హాయ్ మామ్. అయ్యి బాబోయ్, అయ్యగారు వచ్చారే. కూర్చోండి సార్.
చూస్తావేంటే ఇడ్లీ పెట్టు. ఇదిగో దోశ వేడిగా ఉందా, చట్నీలు అన్నీ వెయ్యి. ఎరా ఫ్రూట్స్ అలాగే తింటావా, జ్యూస్ చేయమంటావా? జ్యూస్ వచ్చేవి. నాన్న ఏనన్నా? తిట్టేదేదో వైల్డ్గా తిట్టండి. ఈ మైల్డ్ ట్రీట్మెంట్ నేను తట్టుకోలేకపోతున్నా. నేను తట్టుకోలేకపోతున్నా, నీ అల్లరిని తట్టుకోలేకపోతున్నా. వాట్ ఆర్ యూ డూయింగ్ మ్యాన్? లైఫ్ ఈజ్ నాట్ ఎ జోక్. 5 నిమిషాలు ముందు చుంటే తమరు మూసుకుంటే మేము చూసుకుంటాం. డాడీ అది చాలు, ఎన్నాళ్ళు ఈవిడ ఎంకరేజ్ చేసింది చాలు, నువ్వు ఎంజాయ్ చేసింది చాలు. మండిపోతుంది నాకు. ఎంజాయ్ అంటారు, నేను ఎప్పుడు ఎంజాయ్ చేశానమ్మా? పాకే వయసులో ప్రీ స్కూల్ అన్నారు, ఆడుకునే వయసులో 5వ క్లాస్ అన్నారు, చిన్న ఏజ్లోనే కాలేజ్ అన్నారు. ఎంజాయ్ చేయాల్సిన ఏజ్ అంతా ఎడ్యుకేషన్కే సరిపోయింది. యంగ్ ఏజ్ రాగానే ఎంగేజ్మెంట్ అంటున్నారు. ఇంకా నాకు రెస్ట్ ఎప్పుడు? నేను రిలాక్స్ అయ్యేది ఎప్పుడు? చెప్పమ్మా. అదేం చెబుతుందిరా, నేను చెబుతా. ఇక నుంచి నీ సినిమాలు షికార్లు బంద్, పబ్బులు క్లబ్బులు బంద్, నో పాకెట్ మనీ, నో క్రెడిట్ కార్డ్. అర్థమైందా? ఇప్పటికైనా నీ బిహేవియర్ మార్చుకో. ఈ విషయం నీకు 5వ క్లాసులోనే చెబుదాం అనుకున్నాను. ఆడుకునే వయసు కదా అని చెప్పలేదు. 10వ క్లాసులో చెబుదాం అనుకున్నా. పబ్లిక్ ఎగ్జామ్ కదా అని ఊరుకున్నా. కాలేజీకి వెళ్ళాకన్నా కంట్రోల్ అవుతావు అనుకున్నా. కానీ నీలో ఏ మార్పు లేదు. చూడు, ఇప్పటికీ నీకు చెప్పకపోతే నువ్వు ఎప్పటికీ మారవు. సో దిస్ ఈజ్ మై ఫైనల్ వార్నింగ్. ఇక నుంచి నీ పనులన్నీ నువ్వే చూసుకో. నీ విషయాలు నేను ఏమీ పట్టించుకోను. నీకు స్పెషల్ ఆఫర్, ఉద్యోగం చూసుకో, జీతం తెచ్చుకో, ఖర్చు పెట్టుకో. గుడ్ నైట్. ఏమండి? అయ్యో, కన్ఫ్యూజింగ్గా చెప్పినా క్లియర్గానే చెప్పారమ్మా. ఓకే, డాడీ ఇంత ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను ఉద్యోగం చేస్తే కానీ మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టను అని నేను అన్నా. ఎందుకంటే నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి. బాయ్. బాబు బాగా ఫీల్ అయినట్టున్నారమ్మా. నువ్వు టిఫిన్ రూమ్కి తెచ్చి. ఎక్స్క్యూజ్ మీ, పైకి ఎలా వెళ్ళాలి? కింద నుంచి సార్. అంటే లిఫ్ట్ కింద ఉంది సార్. గుడ్ వన్, ఐ లైక్ యువర్ పంచ్. థ్యాంక్ యూ సార్. హాయ్, నా పేరు వేణు. హాయ్, హనుమంతరావు. ఓ. హనీ. మీరేం చేస్తుంటారు? టీవీ చూస్తుంటా. ఇదే ఫస్టా? ఇంతకుముందు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళారా? రెండిటికి వెళ్ళాను. ఏమైంది? ఒక చోట వాళ్ళకి నేను నచ్చలేదు, ఇంకో చోట నాకు వాళ్ళు నచ్చలేదు. ఓ, సో ఇది ముచ్చటగా మూడోది అనమాట. నీకు విషయం తెలుసా? ఇక్కడ శాలరీ చాలా తక్కువ అంట. నాకు ఎంత ఇచ్చినా పర్లేదు. అదేంటి? మా డాడీ నా పాకెట్ మనీ నొక్కేశారు. ఓ, Hanumantarao, BSc Computers. ఎస్ సార్. What do you know about fashion? ఫ్యాషన్ గురించి ఫుల్గా తెలుసు సార్. Really? ఎస్ సార్. Which is the fashion capital of the world? అవును కదా సార్. What? మీరు అడిగింది మా ఊరి పేరే కదా సార్. ఫ్యాషన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ ఏంటని అడిగాను. ప్యారిస్. ప్యారిస్. ఎప్పుడైనా ఫ్యాషన్ షో చూసావా? చాలాసార్లు చూశాను సార్. ఎక్కడ చూసావు? FTVలో. ఎలా అనిపించింది? టెంప్టింగ్గా అనిపించింది సార్. మార్కులు లైట్ గా ఉన్నా, మాటలు స్ట్రైట్ గా ఉన్నాయి. సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మీ శాలరీ కన్నా తక్కువ ఇవ్వండి సార్. ఓకే, వెయిట్ అవుట్ సైడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హైపర్ గా ఉన్నాడు కదా? ఓవర్గా ఉన్నది సార్. మనకి ఇలాంటి వాళ్ళే కావాలి. ఎందుకో ఐ లైక్ హిమ్. టేక్ హిమ్. ఓకే. థ్యాంక్ యూ. ఎక్కడికి? వర్క్షాప్కి. నన్ను అపాయింట్ చేశారా? టెంపరీగా. డిసప్పాయింట్ చేశారు. బై ద వే, మీ ఫ్యామిలీ వాళ్ళందరూ బాగున్నారా? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేనేం చేయాలా? నేనేమనలా, జస్ట్ వెయిట్. హాయ్ అండి. యాక్చువల్లీ తనకంటే మీరే చాలా అందంగా ఉన్నారు. అప్పుడే నేను అలాంటి కాదు, ప్లీజ్ నన్ను వదులు. అది వదలదు, నువ్వే వదలాలి. బొమ్మ కదా. ఓ, నేను అప్పుడే అనుకున్నాను అమ్మాయి అయితే మెత్తగుండాలింది గట్టుకుంది ఏంటా అని. మీరు? రాజు, కింగ్ ఆఫ్ దిస్ ఆఫీస్. ఓ, ఇక్కడ నాకు తెలియకుండా ఏది జరగదు. ఇదేదో అనుకోకుండా జరిగింది, ఎవరికి చెప్పకండి. ఓకే, డన్. ఓకే. హే యంగ్ మ్యాన్, ఐమ్ జూలీ. హాయ్ హనీ. హనీ, యూర్ వెరీ ఫనీ. ఆ బొమ్మతో రొమాన్స్ ఏంటి? చూస్తారా? బై ద వే, డూ యు స్మోక్? నో నో.
ఓకే నేను వెళ్ళి చేసి వచ్చేస్తా ఇక్కడే ఉండు. హే హనీ, ఐఎమ్ రాహుల్, క్రియేటివ్ హెడ్. అవును, ఆ బొమ్మతో రొమాన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను 2 years నుంచి ఆ బొమ్మను చూస్తున్నా. నాకెప్పుడు ఈ ఐడియా రాలేదే. మీరు క్రియేటివ్ హెడ్ కదా. గుడ్ వన్. హాయ్ హనీ, సన్నజాజి. హాయ్. సన్నజాజి అంటుంది, గుండు మల్లిలా ఉంది. తన సీనియర్, వింటే చంపేస్తుంది. ఆహా. హాయ్ ఐఎమ్ బాలు. హాయ్. హాయ్ దిస్ ఇస్ సత్య. హాయ్. హాయ్ దిస్ ఇస్ హలో. ఈషా. హాయ్. ఐఎమ్ ప్రవీణ్. హాయ్. హాయ్. నైస్ టు మీట్ యు. హలో దిస్ ఇస్ రాణి. హలో. హౌ యు? గుడ్ గుడ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. హాయ్. హాయ్ సార్. హలో. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. సార్. కంఫర్టబుల్? యా. రాజు, సార్ నమస్కారం సార్. వీడు మన ప్యూన్. నీకేమైనా కావాలంటే వీడికి చెప్పు. ఓకే సార్. ఓకే. హాయ్ సార్. హాయ్. ఆల్ ఓకే? ఎస్ సార్. చలో క్యారీ ఆన్. ఓకే సార్. చూసుకోరా. ఓకే సార్. రాజు ఆ, దా ఆ, కింగ్ వా. ఏం లేదు, వెళ్ళిపోండి. అలాగే సార్. డబ్బు. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. ఓల్గా ప్రేక్షకులందరికీ కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియో ఫర్ అచీవింగ్ 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. కంగ్రాచులేషన్స్ అండి. Congratulations. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.